పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్పై అనర్హత వేటు వేయాలని జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. అయితే సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సంజయ్ పై అనర్హత వేటు వేయాలని జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ సంబంధించి కూడా సంజయ్ పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఎమ్మెల్యేకు అయితే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణలో పార్టీ ఫిరాయింపు కేసులకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా 8 మందిని విచారించినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ 8 మంది కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు ఎమ్మెల్యే సంజయ్ కు సంబంధించి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరో ఎమ్మెల్యే కడిం కూడాను మరికాసేపట్లో విచారణ కొనసాగించబోతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అలాగే దానం నాగేంద్రకు సంబంధించి కూడాను ఆయన కేసు విచారణకు సంబంధించి కూడా వాయిదా వేయడం జరిగింది. పొరపోరు నేపథ్యంలో ఆయనకు సంబంధించి కూడాను వాయిదా వేసినట్టుగా మనకి సమాచారం ఉంది. పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ కి అయితే క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సంజయ్ పై అనర్హత వేటు వేయాలని జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. అయితే సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ పార్టీ ఫిరాయింపుల కేసు అంశంలో మరో ఎమ్మెల్యే సంజయ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇప్పటి వరకు 8 మందిని విచారించినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ 8 మందికి కూడాను క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కూడాను మరికాసేపట్లో విచారించబోతున్నారు. అలాగే దానం నాగేందర్కి సంబంధించి కూడాను ఆయన వాదనకు సంబంధించి కూడాను వాయిదా వేయడం జరిగింది. పొరపోరు నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి విచారణ వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు సంజయ్ విషయానికి సంబంధించి కూడాను క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది.